ఒక దొంగ అరెస్ట్ అయ్యాడు. కోర్టుకు ఆయన్ని తీసుకుని వెళ్ళారు. భయపడుతూ ఉన్నాడు. ఎప్పుడు తనను విడిపించే లాయర్ ఒక ఆయన ఉన్నవాడు. వెతికితే కనపడలేదు. కొత్త లాయర్ను మాట్లాడుకున్నాడు. ఆ పాత లాయర్ దొరికితే బాగుండు, ఎప్పుడు నన్ను విడిపించేవాడు అని. కొత్త లాయర్తో వెళ్ళాడు. ఈ కొత్త లాయర్ ఎలా వాదిస్తాడు అని భయంగా ఉంది. ఆ బోన్లో నిలబడి ఇలా చూసేసరికి జడ్జి స్థానంలో పాత లాయరే ఉన్నాడు. అమ్మయ్య అనుకున్నాడండి. అమ్మయ్య, తెలిసినోడే. ఎలాగానే నమస్కారం అండి నన్ను గుర్తుపెట్టారా లేదా అన్నట్లుగా చూస్తున్నాడు. జడ్జి కూడా నేను గుర్తుపెట్టేశాను నిన్ను అన్నాడు. అమ్మయ్య, ఏకంగా జడ్జే నాకు తెలిసిన వాడని హ్యాపీగా ఉన్నాడు. లాయర్లు వాదించిన తర్వాత వాయిదాలు పడ్డాయి. ఏం కాదులేని ధైర్యంగా ఉన్నాడు. ఒకరోజు ఏమన్నాడు, యావజ్జీవ కారాగార శిక్ష అని రాసేశాడు. ఆ బోనులోని కుప్ప కూలిపోయాడు. అదేంటి? కాసేపు తేరుకొని గబగబా ఆయన దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, ఏంటయ్యా ఇన్నిసార్లు విడిపించిన మీరేనా నాకు శిక్ష వేసింది? అవునరా, నేనే. ఎందుకయ్యా? ఒరే, లాయర్గా ఉన్నప్పుడు వాదించి విడిపించటం నా డ్యూటీ. ఎందుకు? నువ్వు మారుతావులే అని. జడ్జిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? న్యాయం. జడ్జిగా ఉన్నప్పుడు నేనేం చేయాలి? న్యాయం. లాయర్గా ఉన్నప్పుడు ఏం చేయాలి? నిన్ను విడిపించాలి. ఇప్పుడు నేను లాయర్ని కాదురా నిన్ను విడిపించడానికి. నేనెవరిని? జడ్జి. న్యాయము చేయాలి. ఓ మహానుభావా, ఇది తెలియక నిన్నే లాయర్గా పెట్టుకున్నానా నేను? ఎందుకు? నా కేసులన్నీ నీకు తెలుసు. ఇదిగో న్యాయం చేసావా నాకు? తలకిందులైపోయిందండి జీవితం. ఇదిగో యేసుక్రీస్తు ఇప్పుడు మనకు ఆయనకి మధ్యవర్తిగా ఉన్నాడు. నీ కొరకు అడ్డుపడుతున్నాడు ఆయన. లేదు. ఇదిగో ఈరోజు మారతాడు. దీర్ఘశాంతాన్ని ఆయన కలిగి ఉన్నాడు. నువ్వు మారాలి అని ఎప్పుడు నీ పక్షాన్నే తండ్రికి మొరపెడుతున్నాడు. కానీ ఒకరోజు ఆయన ఏమండి న్యాయవాదిగా ఉంటాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మనమందరము ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అమ్మయ్య, యేసుక్రీస్తు ఇదిగో దీర్ఘశాంతము కలిగిన వాడు కదా, నన్నేం చేయట్లే అని ప్రభువాని కాళ్ళ మీద పడ్డాం అనుకోండి, ఏమంటాడో తెలుసా? ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? తీర్పు తీర్చే న్యాయవాదిని, నేను జడ్జిని. నిలబడక్కడ. అదేంటి ప్రభువా, మనిషి మార్పుకై దేవుని ఓర్పని 3 రోజులు చెప్పారు నీ ఓర్పుల గురించి. నోర్మోయ్ అంటాడు. అంటే నోర్మోయ్ ఎందుకు? ఒరేయ్, నువ్వు బ్రతికున్నంత వరకేరా నా ఓర్పు, నువ్వు చచ్చిపోతే కాదు. ఇప్పుడు నువ్వు చేసిన క్రియలకు ప్రతిఫలాన్ని నీకు ఇవ్వాలి. నేను న్యాయవంతుణ్ణి. నిలబడు. గజ వణుకుతుంటాం ప్రేమన దేవుని పిల్లలారా. నా కొరకు ప్రాణం పెట్టిన ఈయనేనా మాట్లాడుతుంది? యేసయ్యా అని ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఓదార్చిన ఈయనేనా ఇదిగో నాతో మాట్లాడుతుంది? తట్టుకోలేం ప్రేమన వారలారా. అందుకే చెప్తాడు, ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూచెదరు. బతకనోడికి ఎలా ఉండాలి? పొడిచిన వాడికి ఎలా ఉండాలి? ఈ మహనీయున్న నేను పొడిచింది గజ వణికిపోతుంటాం ప్రేమన దేవుని పిల్లలారా. ఏమంటే ఇక్కడ నెమ్మదిగా కూర్చొని వింటున్నా. కానీ ఒకరోజు ఆయన న్యాయపీఠము ఎదుట నిలబడినప్పుడు మంచివైనను సరే చెడ్డవైనను సరే ఏమండి తమ క్రియల చొప్పున వాళ్ళు తీర్పు పొందాలి. ఆయన న్యాయపీఠం ఎదుగుటకు రావాలి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము.
ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన నీ వ్యభిచారము, నీ తాగుడు, నీ ధనాపేక్ష, నీ అల్లరి, నీ అసూయ, నీ ధనాపేక్ష, ప్రతి పాపము దేహముతో జరిగించిన ప్రతి వాటి ఫలమును ప్రతి వాడును పొందుకొనవలెను. చావగానే నా పాపము సమసిపోయిందనుకుంటున్నావేమో, చచ్చిన తర్వాత కూడా నిన్ను వెంబడించేటివేంటో తెలుసా? పాపాలు. చావుతో పోయేటివి కాదు. నీ జ్ఞాపకాలు సమాజానికి, నీ పాపాలు మాత్రం నీతోనే. నీ ఆస్తులు పిల్లలకి, నీ పాపాలు మాత్రం నీతోనే. అందులో ఏ అనుమానం లేదు. నిలబడగలవా ఆయన సన్నిధిలో? ఎన్ని వందల సార్లు ఆయన మనల్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడో ఆ క్షణం గుర్తొస్తుంటాయి ప్రేమన వారలారా. ఛీ, ఎంత దౌర్భాగ్యాన్ని నేను. నా కొరకు దిగొచ్చినప్పుడు ఈయన విలువ తెలియలేదు. నేను ఈయన ముందు నిలబడినప్పుడు అమ్మో, ఈయనను అర్థం చేసుకోలేకపోతున్నానే. ఒకరోజు ఈ ఆకారమే నీ కొరకు నా కొరకు దిగొచ్చింది ప్రేమన వారలారా. ఆయన దిగినప్పుడు నీకు అర్థమైందా? ఇదిగో సింహాసనం మీద కూర్చున్న ఈ ఆకారమే ఒకరోజు సిలువ మీద వేలాడింది ప్రేమన వారలారా. నీకు అర్థమైందా? ఆయన పవిత్రమైన రక్తము చేత ఒరే రండిరా రండిరా కడుగుతాను రండిరా అని నిన్ను నన్ను పిలిచిన ఆయన పిలుపు అర్థమవుతుందా? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా రండి, నా యొద్దకు రండి, ఇదిగో నేనే మీ యొద్దకు వచ్చాను, రండి రండి అయిన ఆయన పిలుపులు ఈరోజు ఏమైనా మనకు అర్థమవుతున్నాయా? మీరు ఆలోచించండి. రక్షణ లేని జీవితాలు, రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న జీవితాలు, వాక్యపు విలువ లేని జీవితాలు ప్రియమైన దేవుని పిల్లలారా ఎంతకాలం అయ్యా, ఎంతకాలం? పాపపు మత్తు దిగినంత వరకే ప్రియమైన వారలారా. ఈ మత్తు ఎప్పుడు దిగుతుందో తెలుసా? రాత్రి తాగిన వాడికి తెల్లవారి మత్తు దిగుతుంది. పాపములో ఉన్న మత్తు ఎప్పుడు దిగుతుందో తెలుసా? చచ్చిపోయే ముందు దిగుతుంది ప్రియమైన దేవుని పిల్లలారా. చచ్చిపోయే ముందు.